డైవర్షన్ ఇష్యూస్ని డైవర్ట్ చేసుడు, డైవర్షన్ పాలిటిక్స్ చేసుడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మించి డైవర్షన్ పాలిటిక్స్ ఎవ్వరూ చేయలేరు. ఇదే కాంగ్రెస్ పార్టీల వాళ్ళు అనుకుంటున్న మాటలు. హిల్ట్ పాలసీ మీద ఒక చర్చ జరుగుతున్నప్పుడు, జనాలకి ఈ చర్చ బలంగా పోతున్నప్పుడు దాని మీద చర్చ జరగకుండా ఉండడం కోసమని పవన్ కళ్యాణ్ మాటలను లేకపోతే మంత్రివర్గ విస్తరణ అనే వార్తలను జనంలోకి వదులుతున్నారు అని కాంగ్రెస్లోనే ఒక సెక్షన్ మాట్లాడుకుంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అంటే 2 ఏళ్ళు అవుతుంది, ఇంకొక 2 రోజులు అయితే 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్లల్లో పార్టీ మీద, ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వస్తున్న ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముకుంది ఏదన్నా ఉంది అంటే అది డైవర్షన్ని మాత్రమే. అది గతంలో హైడ్రా విషయంలో కావచ్చు, లేకపోతే 6 గ్యారంటీలు అమలు చేయలేదు అని కొంత జనాల నుంచి ఒక వ్యతిరేకత వస్తున్నటువంటి టైంలో కావచ్చు, లేకపోతే యూరియా కొరత ఉన్నప్పుడు జనాలు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కావచ్చు, ప్రతిసారి కూడా వీళ్ళు చేసింది డైవర్షన్ పాలిటిక్సే. మళ్ళీ ఒకసారి అదే అస్త్రాన్ని బయటకు తీసిరు. హిల్ట్ పాలసీ మీద జనంలో బాగా చర్చ జరుగుతున్న సందర్భంలో దాని మీద చర్చ జరగకుండా ఉండడం కోసమే మంత్రివర్గ విస్తరణ అనే ఒక చర్చను తీసుకొచ్చి ముందుకు పెట్టిర్రు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇది బయట ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంది కాదు. మా పార్టీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో ముందుంటారు. ఆ పాలసీ మీద చర్చ జరగకుండా ఇష్యూని చూసినవా ఎంత సక్సెస్ఫుల్గా డైవర్ట్ చేసిర్రు అని ఇవాళ కాంగ్రెస్లో ఉన్న నాయకులు మాట్లాడుకుంటున్నారు.